రాష్ట్ర ప్రభుత్వ రుణాలపై రాజకీయం సవాళ్ల పర్వానికి దారితీసింది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై చర్చకు సిద్దమన్న మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ను కేటీఆర్ హరీష్ రావు స్వీకరించారు. తెలంగాణ భవన్ కు వస్తానని మంత్రి ప్రతి సవాల్ విసిరారు. మంత్రి ఛాలెంజ్ ను స్వీకరించిన బీఆర్ఎస్ చర్చలకు ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ 2.5 పాలన ప్రభుత్వ అప్పులపై చర్చకు సిద్దమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ చేశారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లోనా, అశోక్ నగర్ లోనా, అసెంబ్లీలోనా వేదిక ఏదైనా తాను చర్చకు వస్తా, రాహుల్ గాంధీ వస్తారో ఇంకెవరొస్తారో తేల్చుకోండి. మీ పాలనా వైఫల్యాలను లెక్కలతో బయటపెట్టకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. సవాలుకు నేను రెడీ. మా పార్టీ తరఫున నేను వస్తా. చేసేదే చెత్త పాలన, దాని మీదకెళ్ళి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? రైతు మీదైనా నిరుద్యోగుల మీదైనా దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయటపెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? స్వీకరిస్తావా? కేటీఆర్ సవాల్ను స్వీకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ తెలంగాణ భవన్ కు వస్తానని ప్రతి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పుపై ఆ పార్టీ నేతలు చెబుతున్నవి పచ్చి అబద్దాలని, వాటిపై చర్చించేందుకు ఈ రోజు తెలంగాణ భవన్ కు వస్తానని నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అవసరం లేదని తానే స్వయంగా వస్తానని అన్నారు. నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరమైతే నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఒకటి చాలదా? మర్చుకోకటి. అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. రేవంత్ రెడ్డి గారికి మంత్రి ఛాలెంజ్ ను స్వీకరించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో చర్చకు రావాలని ఆహ్వానించారు. జూపల్లి వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ భవన్ కు వెళ్లేందుకు సిద్దమయ్యారు. జూపల్లితో చర్చకు కేటీఆర్ అవసరం లేదని, తాను సరిపోతానని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ చేసిండు. ఆయన పిలిస్తే ఏడుకంటే వస్తా అన్నాడు. ఆయన స్పందించాలా? మధ్యలో ఈయన స్పందించి నేను వస్తా అన్నాడు. వస్తా అని తొడగొట్టిడు. రాండి అని చెప్పి మేము కూడా రాత్రి నిన్న చూసినాము. పొద్దుగాల అందరికి చెప్పినాం, సరే భయ మేము వస్తాం పదని. వచ్చినాం, మేము చర్చిస్తాం. 24 గంటలు చర్చిద్దాం. ఆయనకి మంచిగా ఛాయ్ తాపుతాము, టిఫిన్ పెడతాము, మధ్యాహ్నంతో కూర పెడతాము. రాత్రి కూడా ఏమైనా కావాలంటే మంచి భోజనం అరేంజ్ చేస్తాం. రాత్రి వరకు కూర్చున్నాం. లైవ్ టీవీలు అన్నీ పెట్టండి, పురుషత్తుగా కూర్చున్నాం. ఆయనకు మర్యాదగా మేము మర్యాద తక్కువ చేయము. సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.